పురస్కరించుకొని ఈ బిడ్డలకు చిన్న ప్రార్థన చేయడానికి ఆహ్వానించిన విధానాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ చిన్న బిడ్డలను దేవుడు దీవించును గాక. ఇస్సాకు పాలు విడిచినప్పుడు ఆహారాన్ని తినిపిస్తూ ఏ విధంగా దేవుని నామాన్ని మహిమపరిచి ఉన్నాడు, అలాగే హన్న పాలు విడిచిన తర్వాత బిడ్డల కొరకు సిద్ధపరిచిన ఆహార పదార్థాలు, ఈ విషయాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకుని యేసు ప్రభువారు అన్నాడు, నేను అడిగిన ఆహారం నాకు దయచేయమో అని దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఈ బిడ్డలకు ఈరోజు ప్రారంభిస్తున్న ఈ ఆహారం తినిపించే విధానం ఈ బిడ్డలకు సమృద్ధిగా అందును గాక. వారు పెద్దవారే, భవిష్యత్తులో గొప్పవారే, ఇతరులకు ఆహారం పెట్టే విధంగా దేవుడు ఈ బిడ్డలను దీవించాలని ప్రభుపేట నేను కోరుతా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధులైన దేవా, వందనాలు. జోసఫ్ చెల్లి చిన్నారిని ప్రేమించి మీరు అనుగ్రహిస్తూ వచ్చినటువంటి బిడ్డలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, వారి ఇరువురికి కూడా ఈరోజు ఆహారం పెట్టి ప్రార్థనాపూర్వకంగా నాయనా ఈ బిడ్డలను మీ చేతులకు అప్పగించడానికి అవకాశం ఇస్తూ వచ్చినందుకు వందనాలు. ఇప్పటి వరకు పాల ద్వారా బిడ్డలు వర్ధిల్లారు. ఇక నుంచి ఆహారం ద్వారా బలం పొంది నీ కృపలో బిడ్డలు ఆశీర్వదించబడే విధంగా, నీ మహిమ కొరకు నిలబడే విధంగా కృప ఇచ్చేయండి. తీసుకుంటున్న ఆహారము అరుగుదలనిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, ఎదుగుదలనిచ్చి నీ కృపలో వర్ధిలింప చేయనట్లు కృపానుకరించి నీ నామానికి మనం తెచ్చుకున్నాను. ప్రేమించే బిడ్డలు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మరి దేవుని వాగ్దానాల ప్రకారము ఈ ఆహారం దేవుడు దీవించును గాక. ఈ రోజు నుంచి ఆహారం తింటున్న బిడ్డలకు సమృద్ధిగా ఆహారం దయచేయను గాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బిడ్డకు ఆహారం తినిపిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే. అలాగే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో ఈ బిడ్డకు కూడా ఆహారం తినిపిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే. వాటర్ ఉన్నాయమ్మా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో బిడ్డకు మంచినీళ్ళు త్రాపిస్తూ ఉన్నాను. ఆమేన్, ఆమేన్. అలాగే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామం ప్రార్థి బిడ్డకు కూడా ఈ మంచినీళ్ళు తాపిస్తూ ఉన్నాను.